జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భారద్వాజకులంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 4లో 20వ శ్లోకంలో కొంతవరకు చెప్పుకున్నామమ్మా. అది ఈరోజు మిగిలిన భాగం, తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. జీవితమునందు పరమోత్కృష్ట లాభమును గడించుటకు వివిధ యజ్ఞముల నిర్వహణకై వైదిక కర్మకాండయందు ఉపదేశములు కలవు. ఘనముకు యజ్ఞ నిర్వహణ ఫలములుగా అట్టి వరదానములు చివరకు లక్ష్మీదేవి కటాక్ష వీక్షణములే అయ్యున్నవి. లక్ష్మీదేవి భర్తగా లేదా ప్రియునిగా శ్రీకృష్ణ భగవానుడే వాస్తవమునకు సమస్త యజ్ఞములకు సైతము ప్రభువై ఉన్నాడు. సర్వవిధ యజ్ఞములకు చర్మభోక్త అతడే. కనుకనే యజ్ఞపతి అన్నది విష్ణువునకు మరి యొక్క నామమై ఉన్నది. సమస్తమును యజ్ఞపతి నిమిత్తమే వనరింపవలనయు యజ్ఞార్థాత్ కర్మణ లేనిచో మనుని కర్మలు ప్రకృతి నియమము ప్రకారము బంధకారణము కాగలవనియు భగవద్గీత యందు ఆదేశించబడినది. అపోహల నుండి విడివడని వాడు వ్యలీకం అల్పదేవతల ప్రీత్యర్థమై యజ్ఞం నిర్వహింతురు. కానీ భక్తులు శ్రీకృష్ణ భగవానుడే సర్వయజ్ఞ పరమ భోక్తయని సంపూర్ణంగా నెరిగినందున ఈ కలియుగమునకు ప్రత్యేకముగా ఆదేశింపబడిన సంకీర్తన యజ్ఞము శ్రవణం కీర్తనం విష్ణోహో నిర్వహింతురు. చాలాని ఏర్పాట్లు చతురతలైన బ్రాహ్మణత్వము కారణమున అన్ని విధము యజ్ఞ నిర్వహణము కలియుగమున సాధ్యం కాబోదు. విశ్వమునందు బద్ధజీవులకు జన్మనొసగిన పిమ్మట బ్రహ్మదేవుడు యజ్ఞాచరణము కావించి అభ్యుదయ జీవనమును గడుపుమని వారికి ఆదేశించినట్లు భగవద్గీత 3:10-11 ద్వారా మనకు సమాచారం లభించుతున్నది. అట్టి యజ్ఞ నిర్వహణముచే బద్ధజీవులు ఎన్నడను దేహ పోషణ ముందు కష్టములకు గురికారు. అంతేగాక అంత్యమున వారు తమ అస్తిత్వము సైతము పవిత్రము కావించుకొందురు. తద్వారా జీవుని నిజ ఉనికి అయిన ఆధ్యాత్మిక స్థితిలోనికి వారు సహజముగా ఉద్ధరింపబడుదురు. బద్ధజీవుడు ఎట్టి పరిస్థితి ఎందును యజ్ఞము దానము తపస్సును త్యజించరాదు. యజ్ఞపతికి పురుషోత్తముడు ప్రియమును గూర్చుటే అట్టి యజ్ఞముల లక్ష్యము. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ప్రజాపతి అయి ఉన్నాడు. కఠోపనిషత్తు ప్రకారము ఒక భగవానుడు అసంఖ్యాక జీవులకు ప్రభు అయి ఉన్నాడు. జీవులందరూ అతని చేతనే పోషింపబడుదురు. ఏకో బహూనాం యో విదధాతి కామాన్. కనుకనే ఆ దేవదేవుడు పరమభూతభృత్ సమస్త జీవపోషకుడు అని పిలువబడినాడు. జీవులకు వారి పూర్వకర్మలను అనుసరించి తగినంతగా బుద్ధి వసగబడును. జీవులందరకు ఒకే రకమైన మేధస్సు వసగబడదు. ఏలైనా భగవద్గీత 15:15 ఎందు ప్రకటింపబడినట్లు అట్టి మేధాబుద్ధి వెనుక భగవానుని నియంత్రము కలదు. భగవానుడు పరమాత్మ రూపమున ప్రతి వారి హృదయమునందును వసించి ఉన్నాడు. అతని నుండి మనుజుని స్మృతి జ్ఞానము మరుపు మత్త స్మృతిరజ్ఞానమపోహం అపోహనం చ కలుగుతున్నది. భగవత్కరుణచే ఒకడు పూర్వకర్మలను అతి చక్కగా జ్ఞప్తి ఎందుకొనవచ్చును. ఇతరులు ఆ విధముగా చేయలేకపోవచ్చును. భగవత్కరుణచే ఒకడు అత్యున్నత వేద సంపూర్ణుడు కాగా అదే భగవాను నియంత్రించే మరి ఒకడు మూర్ఖుడై ఉండవచ్చును. కనుకనే భగవానుడు దియాంపతి బుద్ధికి ప్రభువు
అయి ఉన్నాడు. బద్ధజీవులెల్లరూ భౌతిక జగమునకు ప్రభువులు కావాలని శ్రమించుచుందురు. తన బుద్ధి కుశలతను ఉపయోగించి ప్రతి ఒక్కడును ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించవలనని యత్నించుచున్నాడు. బద్ధజీవునిచే కావింపబడి ఈ బుద్ధి దురుపయోగమే పిచ్చితనము అనబడును. భవబంధముల నుండి ముక్తిని పడేటకే మనుషుని పూర్ణ బుద్ధి వినియోగింపబడలను. కానీ బద్ధజీవుడు కేవలము పిచ్చితనము కారణములనే తన శక్తిని మరియు బుద్ధిని ఇంద్రియ భోగములందు వియోగించును. జీవితపు ఈ లక్షణమును సాధించుటకు అతడు ప్రయత్నపూర్వకముగా అన్ని విధములైన అకార్యములను వనరించును. ఫలస్వరూపముగా పూర్ణ స్వాతంత్ర్యపు బద్ధరహిత జీవనమును బడయుటకు బదులు వెర్రివాడుకు బద్ధజీవుడు భౌతిక జీవములందు వివిధ రకములైన బంధములతో మరలా తగులుకొనును. భౌతిక సృష్టి ఎందు మనము గ్రాంచు ప్రతిదియు భగవానుని సృష్టి అయి ఉన్నది కనుక విశ్వమందలి ప్రతిదానికి నిజ యజమాని అతడే. భగవానుని నియంత్రణ బద్ధజీవుడు ఈ భౌతిక సృష్టి అత్యల్ప భాగమని అనుభవింపగలడు, కానీ తాను కోరినంతగా కాదు. ఈశోపనిషత్తు ఉపదేశమిదియే. జగన్నాథుడు వసైన దానితోనే ప్రతి ఒక్కరూ సంతృష్టి చెందవలసి ఉన్నది. కేవలము వెర్రితనము కారణమనే ఒకడు వేరొకని భౌతిక సంపత్తులను ఆక్రమించ యత్నించుచుండును. బద్ధజీవులు ఎడగల నిర్ణేతుక కరుణ కారణముననే జగన్నాథుడు వారికి తనతో గల నిత్య సంబంధమును పునఃస్థాపించుటకు ఆత్మమాయ ద్వారా అవతరించును. తన నియంత్రణలో ఏదియో కొద్దిపాటి పరిధికి భోక్తలమని అభాసముగా ప్రకటించుటకు బదులు తనకు సంపూర్ణముగా శరణుజొచ్చముని అతడు సర్వులకు ఆదేశించును. ఆ విధముగా అవతరించినప్పుడు తన భోగశక్తి ఎంతటి ఉత్కృష్టమైనదో అతడు ప్రదర్శించును. ఉదాహరణకు 16,000 మందిని ఏకమారు వివాహము చేసుకోవడం ద్వారా ఆ దేవదేవుడు తన భోగశక్తిని ప్రదర్శించను. ఒక భార్యను పొందుటయందును బద్ధజీవుడు మిగుల గర్వితులగుచుండును. కానీ భగవానుడు ఆ విషయమున పక్కున నవ్వగలడు. బుద్ధిమంతుడకు మనుజుడు నిజమైన భర్త ఎవరో ఎరుగగలడు. వాస్తవమునకు భగవానుడే తన సృష్టి అందరి స్త్రీలందరకు భర్త అయి ఉన్నాడు. కానీ అతని నియంత్రణ ఎందున బద్ధజీవుడు మాత్రము ఒకరు లేక ఇద్దరు భార్యలను పొందుటే మిగుల గర్వకారణముగా భావించును. వివిధ పది రూపమున ఈ శ్లోకమును పేర్కొనబడిన యోగ్యతలన్నీయును శ్రీకృష్ణ భగవానునికే ఉద్దేశింపబడి ఉన్నవి. కనుకనే సుఖదేవ గోస్వామి అతను ప్రత్యేకముగా యదువంతునకు పతి మరియు గతి అని పేర్కొన్నారు. శ్రీకృష్ణుడే సర్వస్వమని యదువంతులందరూ ఎరుగుదురు. అతడు ధరాతనముపై తన దివ్య లీలను పరిసమాప్తి చేసిన పిదప వారందరూ అతనినే చేరనుండేది. యదువంశీయులందరూ భగవంతునితో పాటుగా ధామమునకు తిరిగిపోవలసి ఉన్నందున ఆ వంశము ఆ దేవదేవుని సంకల్పమున నశింపజేయబడినది. అనగా యదువంశనాశనమున్నది శ్రీకృష్ణ భగవాను సృష్టింపబడిన ఒక భౌతిక ప్రదర్శనము మాత్రమే. ఏలైనా వాస్తవమునకు ఆ దేవదేవుడు మరియు యదువంశీయులు నిత్య సహచరులై ఉన్నారు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు భక్తులందరకు నిర్దేశకుడై ఉన్నారు. తత్కారణమున సుఖదేవ గోస్వామి అతనికి ప్రేమ పూర్ణ భావనలో వందనముల నొసగుచున్నారు. యదంఘ్ర్యభిధ్యాన సమాధిదౌతయా ధియాను పశ్యంతి హి తత్వమాత్మనః వదంతి చైతత్కవయో యథారుచం సమే ముకుందో భగవాన్ ప్రసీదతాం. పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడే ముక్తి నొసగువాడు.
ప్రామాణికుల అడుగుజాడలను అనుసరించుచు అతని చరణ కమలములను అనుక్షణము చింతన చేయడం ద్వారా భక్తుడు సమాధి ఎందు పరతత్వమును గాంచగలడు. అయినను మనోకల్పనాపరులు మాత్రము అతనిని తమ విపరీత తలంపుల అనుసరించే చింతన కావింతురు. అట్టి భగవానుడు నా ఎడ ప్రసన్నుడవుగాక. అది యోగులు ఇంద్రియ నిగ్రహమునకై ప్రబల యత్నము చేసిన పిమ్మటయే ఎల్లరి యందు పరమాత్మని గాంచులకు యోగ సమాధి యందు నెలకొనగలరు. కానీ శుద్ధ భక్తుడు మాత్రము కేవలము శ్రీకృష్ణ భగవానుని శరణకమలములను అనుక్షణము స్మరించడం ద్వారా శీఘ్రమే నిజ సమాధి యందు సుస్థాపితుడు కాగలడు. అట్టి అనుభూతి ద్వారా అతని మనస్సు మరియు బుద్ధి సంపూర్ణముగా భౌతిక జగత్తు రోగము నుండి శుద్ధిపడుటయే అందులో కారణము. శుద్ధ భక్తుడు తనను తాను జనన మరణ సాగరమున బడిన వానిగా తలచి తన ఉద్ధారముకై భగవానుని నిరంతరము ప్రార్థించును. అట్టివాడు భగవత్కరుణచే భౌతిక భోగము పట్ల ఆకర్షణను సంపూర్ణముగా కోల్పోవును. కల్మషము నుండి వీడిబడి ఉండుటకు అతడు సదా కృష్ణ పాద పద్మములని తలపోయును. పరమభక్తుడగు కులశేఖర మహారాజు ఈ విధముగా ప్రార్థించను. కులశేఖర రాజు అల్లవారిలో, కానీ కులశేఖర మహారాజు అంటే మహారాజు అయిన కులశేఖరుడు అల్లవారిలో. మరి ఆయనవన్నీ అలాంటి అరంగరులు అని ఇలాంటివి రాశారు కనబడాలి. మనం ఒక్కసారి శబ్దాన్ని ఉపయోగిస్తే ఆ శబ్దంలో కనబడాలి. అరంగత్తమ్మ పల్లి ఎడుందరుడాయే అన్నారు అండి. ఆ స్వామి యొక్క పాదపద్మాలు మనం పొద్దున్నే లేపుతున్నాం అనమాట. స్వామి లేవయ్య అందరూ వచ్చారు కదా తిరుపతిలో మనకి 2 ప్రియాలు వారు చెప్పింది ఒక్కొక్క దాంట్లో. అలా కులశేఖరాలు వారు మహారాజు అయిన ఈ విధముగా ప్రార్థించారట. ఎలాగా? కృష్ణ తద్వ్యదీయ పద పంకజ పంజరంతం అద్వైవ మే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధన విదో స్మరణం కుతస్తే. ఓ కృష్ణ, నా మనస్సుని రాజహంస శీఘ్రమే నీ పాదపద్మము పూళ్లలోనికి చేరి ఆ వలలో చిక్కుబడుగాక. లేనిచో గొంతు కపముతో పూడుకొని పోవు నా చివరి శ్వాస సమయమున నిన్ను తలచుట ఎట్లు సాధ్యపడగలదు. చూసారా? అది మన కులశేఖరాలు వారు ఇచ్చినటువంటి పరమ చక్కటి, మామూలుగా కాదు ఇది, ఎంత చక్కగా మనకి స్వామివారు చూడండి. కృష్ణత్వదీయ పద పంకజ పంజరంతం అద్వైవ మే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరో ధన విదో స్మరణం కుతస్తే అన్నారు. అదే రెండోసారి ఎందుకు చదివంటే దాంట్లో పరమార్థాన్ని గ్రహించడానికి. అది మనకు ఏమి అంటే అవి శరీరంలో అంతా కొంత ఏం మాట్లాడదు, మొత్తం అంతా ప్రాణం పోయిన వాళ్ళు కప వాత పిత్తయితో అసలు గొంతు బయటికి రాదు, మాట్లాడలేము, తడుచుకోలేము, లోపల కూడా ఉంది, ఏం అర్థం కాని స్థితిలో ఉంటారు. కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఓ కృష్ణ, నా మనస్సుని రాజహంస శీఘ్రమే నీ పాదపద్మము తూళ్ళలోనికి చేరి ఆ వలలో చిక్కుబడుగాక. లేనిచో గొంతు కపంతో పూడుకొని పోవు నా చివరి శ్వాస సమయమున నిన్ను తలచుట ఎట్లు సాధ్యపడగలదు. అది నాకు సాధ్యపడదు కదా. ఆ టైంలో ఆ కపవాగ్విత్తాలతో ఇదైపోయిన శరీరానికి నేను తలుచుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. అంచేత నన్ను తలచుట ఎట్లు సాధ్యపడగదు నేను తలవాలంటే. అది హంసకు మరియు తామర తూడుకు ఒక సన్నిహిత సంబంధం కలదు కనుక ఆ ఉపమానం అతి సమంజసముగానున్నది. హంస పరమహంస కాకుండా ఎవరునూ శ్రీకృష్ణ భగవానుని చరణకమల వలలోనికి ప్రవేశింపచాలరు. బ్రహ్మ సంహిత యందు తెలుగు ఉన్నట్లు మనోకల్పనాపరుడు పాండిత్యంతో అనంతకాలము కల్పనలు కావించను పరతత్వమును కలనేను గాంచలేరు.
అటువంటి వారికి ఆ దేవదేవుడు దర్శనమొసగడు. భగవానుని చరణకముల వలలోనికి ప్రవేశింపలేనందున అట్టి వారు తమ చివరి అభిప్రాయమునందు విరోధింతురు. ఆ విధముగా అంచమున వారు తమ ఇచ్ఛానుసారముగా యథారుచం ఎన్ని మార్గములు అన్ని అభిప్రాయములు అనుచు వ్యర్థముగు రాజీ ధోరణికి వత్తురు. కానీ భగవానుడు కొనుగోలుదారులను సంతృప్తి పరుప యత్నించు మనోకల్పన అంటే వినయమునందు మనోకల్పన. దుకాణదారుడు కాడు, అతడు ఏమిటో పరతత్వము అదియే అయి ఉన్నాడు. కేవలము సంపూర్ణ శరణాగతత్వమునే అతడు కోరుచున్నాడు. విశుద్ధ భక్తుడు పూర్వపు ఆచార్యులు లేదా ప్రామాణికుల విధానము అనుసరించు ప్రామాణికుడు గురువు మాధ్యమున ఆ దేవదేవుని గాంచగలుగును. అనుపశ్యంతి అతడు శ్రీకృష్ణ భగవానుని మనోకల్పన చేయగాక ఆచార్యుల అడుగుజాడను అనుసరించుగాంచ యత్నించును. మహాజనోయేన గత సపందాహ కనుకనే భగవానుడు మరియు భక్తుల విషయమున వైష్ణవాచార్యులు ఉండడం ఎట్టి అభిప్రాయము లేదు. జీవుడు నిత్యముగా శ్రీకృష్ణ భగవానుని దాసుడనియు అతడు ఆ దేవదేవునితో ఏకమును భిన్నమును అయ్యున్నాడనియు శ్రీ చైతన్య మహాప్రభువు నొక్కి పలికిరి. చైతన్యునుల ఈ తత్వమును 4 వైష్ణవ సాంప్రదాయములు అంగీకరించినవి. ముక్తి పిదపయు భగవానుని నిత్య సేవత్వమును సర్వులు అంగీకరించిరి. భగవానుడు మరియు తాను ఏకమేనని భావించు ప్రామాణికుడకు వైష్ణవాచార్యుడు లేనేలేరు. భగవత్సేవ ఎందు 100కి 100 పాళ్ళు నేత్రుడై అయిన విశుద్ధ భక్తుని ఈ వినమ్ర భావము అతనిని సమాధి ఎందు నిలుపగలదు. దాని ద్వారా అతడు సమస్తమును అనుభూతమనుచుకొనగలడు. భగవద్గీత 10:10 ఎందు తెలువబడినట్లు శుద్ధ భక్తునికి శ్రీకృష్ణ భగవానుడు తనకు తాను వెల్లడి చేసుకున్నటే అందులో కారణము. భగవానుడు ప్రతి వారి అందరి చివరకు ఆ అభక్తుని ఎందును అభక్తుడు కూడా బుద్ధికి పతేనందున తనను గూర్చి మరియు తన విభిన్న శక్తులను గూర్చిన సత్యమును విశుద్ధ భక్తుడు అప్రయత్నముగా ఎరుగలుగునట్లు అతనికి బుద్ధి నొసగును. పరతత్వమును గూర్చి మనుని గల కాల్పనిక శక్తిచే కానీ లేదా వాక్పటిమచే కానీ భగవానుడు వెల్లడి కాపోడు. భక్తుని సేవాభావముచే పూర్ణముగా సంతుష్టుడైనప్పుడు అతడు తనను తానే వ్యక్తపరుచుకొనును. సూర్యవ గోస్వామి మనోకల్పనాపరుడు కానీ లేదా ఎన్ని మార్గములలో అన్ని అభిప్రాయములు అనేది సిద్ధాంతమును పలుకు రాజీ ధోరణి కలవాడు కానీ కాడు. పైగా శ్రీకృష్ణ భగవాను దివ్యానందము కోరుతూ అతడు ఆ దేవదేవుడినే ప్రార్థించుచున్నాడు. భగవాను నిరుగు విధాన మదియే. తర్వాత ప్రచోదితాయేన పురా సరస్వతీ వితన్వతాజస్య సతీం శృతిం హృది స్వలక్షణా ప్రాదురభూత్కిల శతః సమే ఋషీణా వృషభః ప్రసీదతాం. సృష్ట్యారంభమున శక్తిపూర్వము జ్ఞానమును బ్రహ్మదేవుని హృదయమందు విస్తరించిన వాడును, సృష్టి విషయక పూర్ణ జ్ఞానమును మరియు తనను గూర్చిన జ్ఞానమును అతని యందు ఉద్దీపితం చేసిన వాడును, బ్రహ్మదేవుని ముఖము నుండి ఉద్భవించినట్లు ప్రతీతుడైన వాడును అగు భగవానుడు నా ఎడ ప్రసన్నుడగుగాక. ఇదివరకే మనము చర్చించినట్లు బ్రహ్మదేవుని మొదలుగా అల్పమగు చీమ వరకు గల సకల జీవరాశుల యందు పరమాత్మనిగా భగవానుడు ప్రతి జీవి యందును వలసినంత జ్ఞానమును ప్రదానము కావించి ఉన్నాడు. జీవుడు భగవానుని నుండి 50/64 వంతు లేదా పూర్ణ జ్ఞానమునందు 78% జ్ఞానము కలిగి ఉండుటకు సామర్థ్యమును కలిగి ఉండును. జీవుడు సహజ స్థితి దృష్ట్యా భగవానుని అంశ అయినందున ఆ దేవదేవుడు కలిగి ఉన్న
సమస్త జ్ఞానమును అనుభూతమనుచుకుంటకు ఎందు అసమర్థుడై ఉండును. బద్ధస్థితి ఎందు అతడు దేహ మార్పు పిమ్మట మరణముగా పిలువనటు వంటి సమస్తమును మర్చిపోవును. ఈ శక్తి పూర్ణ జ్ఞానము తిరిగి భగవానుని చేతనే జీవుని హృదయమునందు ఉద్దీపితము చేయబడును. నిద్ర నుండి లేదా అచేతనముగా నుండి మేల్కొండుతో పోలినందున ఇది జ్ఞాన జాగృతి అని పిలువబడినది. జ్ఞానము యొక్క ఈ మేలుకొల్పు భగవానుని పూర్ణ అధీనత ఎందే కలదు. కనుకనే ఈ జగత్తు నందు మనము విభిన్న జనుల యందు విభిన్న శ్రేణుల జ్ఞానమును గావించుదుము. ఈ జ్ఞాన జాగృతి అప్రయత్నముగా జరుగునది కానీ లేదా భౌతిక అంతఃప్రక్రియ కానీ కాదు. దానిని సమకూర్చు మూలము స్వయముగా శ్రీకృష్ణుడే అయి ఉన్నాడు. ధియాం పతి బ్రహ్మదేవుడు సైతము పరమ సృష్టికర్త యొక్క ఈ నియమమునకు అధీనుడై ఉండుటయే అందులకు కారణము. బ్రహ్మదేవునికి మొదలు ఇతర జీవులెవరునూ లేనందున అతడు జననీ జనకుడు లేకుండగానే జన్మించినాడు. గర్భోదక సాయి విష్ణువు నాభి కమలమునందు అతడు జన్మించెను. కనుకనే అతడు అజునిగా పిలువబడినాడు. ఆ బ్రహ్మదేవుడు అజుడు సైతము భగవాను నంచువే జీవుడే. కానీ పరమ పవిత్రుడకు భక్తుడైనందున భగవానుని ప్రధాన సృష్టి తదనంతరము భౌతిక ప్రకృతి ద్వారా సృష్టి కార్యమును జరుపుటకు ఆ దేవదేవునిచే అతను ప్రేరేపింపబడినాడు. అనగా భౌతిక ప్రకృతి కానీ లేదా బ్రహ్మదేవుడు కానీ భగవాను నుండి స్వతంత్రతను కలిగి లేరు. విద్యుత్తుల ఇంజనీర్ కూర్చున్న ఎట్టి జ్ఞానము లేకుండా విద్యుచ్ఛక్తి కార్యకలాపములను మాత్రమే బాడు గాంచగలిగినట్లు లౌకిక శాస్త్రజ్ఞులు భౌతిక ప్రకృతి ప్రక్రియలను వాని వెనుకనున్న నిర్దేశమును అవగతము చేసుకొనకుండా అవలోకించుచుందురు. లౌకిక శాస్త్రజ్ఞుని ఈ అసంపూర్ణ జ్ఞానమును కల్పజ్ఞత్వమే కారణము. కనుకనే వేదజ్ఞానము తొలి బ్రహ్మదేవుని అంతఃకరణము నన్ను తెలియజేయబడినది. కానీ బ్రహ్మదేవుడే వేద విజ్ఞానము పంచినవాడుగా గోచరించుచుండును. బ్రహ్మ నిస్సందేహముగా వేదజ్ఞాన వక్త అయినప్పటికీ వాస్తవమునకు అటు దివ్యజ్ఞానము భగవాను నుండి ప్రత్యక్షముగా లభించే విధముగా గ్రహించడుకు అతడు భగవాను ప్రేరేపితుడయ్యను. కనుకనే వేదములు అపౌరుషేయము, ఏ జీవుని చేతను తెలియజేయబడినవి కావు. అవి పిలువబడినవి. సృష్టికి పూర్వం భగవానుడక్కడే ఉన్నందున నారాయణోపరో వ్యక్త అని పలుకులు దివ్యనాదమై ఉన్నవి. ప్రాకృత అప్రాకృత ధ్వనుల నడుమ అపార భేదం కొనదు. భౌతిక శాస్త్రజ్ఞుడు కేవలము ప్రాకృతి ధ్వనితోనే భౌతిక జగమునందు వినవచ్చడి ధ్వని వ్యవహరించుచుండును. కనుకనే సంజ్ఞార్థకముకు రీతిలో లిఖితమైన వైదికత్మనులు అప్రాకృత ధ్వనిచే ప్రేరేపితులు కానంత వరకు ఎవ్వరితోనూ ఈ విశ్వమునందు అవగతము కాబోవని మనం ఎరుగవలెను. అట్టి అప్రాకృతిక ధ్వని గురు పరంపర రూపములో శ్రీకృష్ణ భగవాను నుండి బ్రహ్మకు, బ్రహ్మ నుండి నారదునకు, నారదు నుండి వ్యాసునకు అరుదించున్నవి. కనుకనే ఏ లౌకిక విద్వాంసుడు వేదమంత్రములను అనువదించుడు కానీ లేదా నిజభావం వెల్లడి చేయుడు కానీ చేయజాలడు. ప్రామాణిక గురువుచే ప్రేరేపితుడు లేదా దీక్షితుడు కానంత వరకు మనుషుడు వాటిని ఎరుగజాలడు. ఆది గురువు స్వయముగా శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత ఎంతటి చతుర్థాధ్యాయమున స్పష్టంగా తెలుపుకున్నట్లు పరంపర ద్వారానే ఆ జ్ఞానం లభించుతున్నది. కనుక ప్రామాణిక పరంపర నుండి దివ్యజ్ఞానం గ్రహించినంత వరకు కళలు లేదా విజ్ఞాన శాస్త్రమునందు ఎంత ఘనముగా యోగ్యుడైనను మనుజుడు వ్యర్థునిగానే విఫలమతా పరిణింపబడును. భగవానునిచే అందరం నుండి ప్రేరేపితుడై సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజు విచారించినటువంటి సృష్టికి సంబంధించిన విషయమును ఉన్నవి ఉన్నట్లుగా చక్కగా వివరింపగలుగుటకు ఆ దేవదేవునే ప్రార్థించను. ఆధ్యాత్మిక గురువు అయిన వాడు లౌకిక విద్వాంసుని వలె సైద్ధాంతిక కల్పనాపరుగాక శ్రోత్రియ బ్రహ్మ విష్ణుడై ఉండును. అది జై శ్రీమన్నారాయణ.
శ్రీమతే రామానుజాయ నమః. అయితే భూతైర్మహద్భిర్య ఇమాః పురో విభు నిర్మాయసేతే యదముమూషు పురుషః భుంక్తే గుణాన్ షోడశాత్మకః సోలంకృషశ్చీ భగవాన్ వత్పదాంతి మే. బ్రహ్మాండమునందు శయనించుచు మహాద్భుతములచే సృజింపబడిన భౌతికదేములకు చేతనము కలించువాడును, పురుషావతారమున 16 భౌతిక గుణములకు జీవును పుట్టించినవి జీవుని ఆధీనమును చేయవాడును అగు దేవదేవుడు నా వచనములచే అలంకృతుడగు ఆక. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం ద్వితీయ భాగంలో భాగవతంలో స్కందంలో అధ్యాయం 4లో శ్లోకం 24 దాకా వచ్చామా. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.